హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. మనకు ఈ మధ్య కాలంలో అంటే గత 10 ఏళ్ళుగా మనోభావాలు దెబ్బతినడం అనే అంశం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. మనోభావాలు ఎవరికి దెబ్బతింటున్నాయంటే ప్రతిసారి మతాలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే దెబ్బతింటున్నాయని చెప్పేసి రోడ్ల మీదకి రావడం అనేది కామన్గా మారిపోయింది. మరి మనోభావాలు ఎవరు దెబ్బతీస్తున్నారో అని అంటే ఎవరైతే సమాజాన్ని ప్రేమిస్తూ సమాజ హితం కోసం పనిచేస్తున్నారో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనే పేరుతోని కోర్టులను అడ్డం పెట్టుకొని చట్టాలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఈరోజు మనోభావాల పేరుతో గొడవలకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా అటు బండి సంజయ్ దగ్గర నుండి మొదలుకుంటే చాలామంది ఈరోజు మనోభావాల పేరుతోని మాట్లాడుతూ ఉంటారు. అటు హిందూ మతానికి సంబంధించిన విషయంలో అందులో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడినా, ఇటు క్రైస్తవ మతంలోని బైబిల్కు సంబంధించిన విషయంలో ఏమైనా లోటుపాట్లు మాట్లాడినా, లేదు అని అంటే కొంతమంది పాస్టర్లు చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తీసుకొస్తాం, ఇంకోటి అని చెప్పేసి మొత్తం వాళ్ళు ఇలా హీలింగ్ అని చెప్పేసి చుట్టూ అనడంతో వాళ్ళు కింద పడిపోతున్నటువంటి విషయాలు మనం చూస్తూ వాళ్ళ గురించి మనం మాట్లాడితే మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి కేసులు నమోదు చేయడం, ఇట్లా అది ఖురాన్కు సంబంధించిన అంశమైనా లేదంటే మసీదుకు సంబంధించిన అంశమైనా మనం మాట్లాడితే మనోభావాల పేరుతోని ఈరోజు కేసులు పెడతా ఉన్నారు, కోర్టులో పోతా ఉన్నారు. కోర్టులు కూడా ఇంతకు ముందులాగా వాళ్ళు శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడం కోసం ఆర్టికల్ 51AH ప్రకారంగా భారత రాజ్యాంగం చెప్పినటువంటి అంశం ప్రకారంగా ప్రతి మనిషి శాస్త్రీయంగా బతకాలి, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించాలి, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి, అది అందరి విధి అని చెప్పేసి కోర్టులు కూడా చెప్పడం మానేసి ఈరోజు కోర్టులు కూడా మీరు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేటువంటి పరిస్థితులకు దిగజారిపోతా ఉన్నాయి. మరి మనోభావాలు సంబంధించిన విషయంలో ఎవరి మనోభావాలు ఎవరు దెబ్బతీస్తున్నారు అంటే అందులో ఉన్నటువంటి ఏ అంశాన్ని మాట్లాడినా చివరికి మొన్నటికి మొన్న బిత్తిరి సత్తి పాపం ఆయన కూడా ఆయన స్క్రిప్ట్లో భాగంగా భగవద్గీతకు సంబంధించినటువంటి అనుకరణ చేసిండు అని చెప్పేసి, అంటే ఆయన వాడినటువంటి స్క్రిప్ట్ ఏదైతుందో ఆ స్క్రిప్ట్కు సంబంధించింది గీతానికి సంబంధించినటువంటి దాన్ని అనుకరణ చేసింది. ఇది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, సినిమాలకు సంబంధించిన అంశంలో మా మనోభావాలు దెబ్బతిన్నాయి, దాన్ని మార్చి రాస్తే ఈరోజు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు తీసి కాశ్మీర్ ఫైల్స్కి సంబంధించిన విషయంలో లేదంటే రజాకార్ ఫైల్స్కి సంబంధించిన విషయంలో ఇట్లాంటి ఫైల్స్కి సంబంధించిన సినిమాలు తీసినప్పుడు అందులో లేని వాటిని పుట్టించినప్పుడు అసలు నిజానికి అబద్ధానికి వ్యత్యాసం ఉన్నప్పుడు నిజాన్ని కనుమరుగు చేసి అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు అట్లాంటివి చేయాలి. కానీ వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ నిజాన్ని మాట్లాడితే మనోభావాలు దెబ్బతినే పరిస్థితులకు చాలామంది తీసుకొస్తా ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతినడానికి సంబంధించిన విషయంలో ఎప్పుడు ఎందుకు మనోభావాలు దెబ్బతింటున్నాయి? ఈరోజు మొన్నటికి మొన్న ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆలయంలో చోరీ జరిగింది. ఆ ఆలయంలో భక్తుడు వెళ్ళి పూజలు చేసి గుండ్రగా తిరిగి ఆ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం చుట్టూ తిరిగి ఆ విగ్రహంకు ఉన్నటువంటి ఆ బంగారు నగల్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ ఆలయంలోకి వెళ్ళి మొక్కి వాటిని ఎత్తుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఏం నాస్తికుడు కాదు, అంబేద్కరిస్టు కాదు, కమ్యూనిస్టు కాదు, ఇంకెవరో కాదు. అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే వాళ్లకు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ప్రభుత్వాలు ఆ పరిస్థితుల నుండి దొంగతనం చేసేటువంటి పరిస్థితుల్ని ప్రజల్ని బయటపడేయాలనేటువంటి పరిస్థితులు ఎందుకు ఈ దేశంలో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాలని ప్రశ్నించాల్సింది పోయి ఒక మామిడికాయ దొంగతనం చేసిననే ఒక వ్యక్తిని కొట్టి చంపినటువంటి ఈ దేశంలో మరి మామిడికాయ దొంగతనం చేయాల్సిన పరిస్థితుల్లో ఈ దేశంలో పౌరులు ఇంకా ఎందుకు ఉన్నారు? ఆకలికి ఒక బ్రెడ్ ముక్క, ఒక బేకరీలో ఒక బ్రెడ్ ముక్క దొంగతనం చేసినని చెప్పేసి కొట్టి చంపినటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రశ్నించే గొంతులని ఈరోజు చంపేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈరోజు అరెస్ట్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనోభావాల పేరుతోని మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మనోభావాల పేరుతోని వాళ్ళను అంటే అరాచకత్వాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నాయి? ఇప్పుడు రాబోయేది వినాయక చవితి. అసలు వినాయకుడు ఎలా పుట్టిండు, వినాయకునికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, వినాయకుని తల తెగిపోయినప్పుడు ఆ వినాయకునికి సంబంధించిన విషయంలో ఆ తలని మళ్ళీ అతికించడానికి ప్రయత్నం చేయకుండా ఏనుగు తలను ఎందుకు పెట్టిరు, ఇలాంటివి ఏ ప్రశ్నలు మాట్లాడినా ఏం మాట్లాడినా ఎక్కడ ఏ విషయాన్ని అడిగేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఆ డౌట్ను అడిగేటువంటి చిన్న పిల్లలు ఎవరైనా కూడా అడిగితే కూడా కళ్ళు పోతాయని చెప్పి సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. మరి ఈ మనోభావాలకు సంబంధించి రాబోయే వినాయక చవితికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా మనోభావాలు దెబ్బతింటే అంటున్నారో అది కామన్ విషయం అయిపోయింది వీళ్ళకు. మరి మనోభావాలు దెబ్బతీసే విధంగా విగ్రహాలను తయారు చేస్తున్నటువంటి వాళ్ళ మీద వీళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఏంది? ఈరోజు మనోభావాలు అని మీరే అంటున్నారు, మరి దేవుళ్ళను అత్యంత జుగుప్సాకరంగా ఈరోజు తయారు చేస్తున్న వాళ్ళ మీద మీరు తీసుకునేటువంటి చర్యలు ఏమి ఉంటాయి? ఈరోజు ఎన్ఐ మీడియా వేదికగా నేను అడుగుతున్నా,
ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అనే పాట మీరు దేవుని దగ్గర వేసుకొని ఎగిరితే ఇబ్బంది లేదు కావచ్చు. కానీ వినాయక విగ్రహమే ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అనే విధంగా తయారు చేస్తే అది ఎవరి తప్పు? మరి దాని విషయంలో మీరేం మాట్లాడతారు? ఆ విగ్రహాలను పెట్టుకొని పూజలు చేసేటువంటి మీరు ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అని చెప్పేసి వినాయకునికి సంబంధించిన విషయంలో ఊ అంటావా గణేష్ అని నేను పాడితే మా మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి కేసులు నమోదు చేస్తాం. మరి మీరు తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు అదే విధంగా ఉండేది ఉంటే, ఒకవేళ వినాయక విగ్రహాల్లోనే ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అనే విధంగా ఉంటే దానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? అది సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనోభావాలు కేవలం మాట్లాడితేనే ఉంటాయా, లేదంటే ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు కూడా మనోభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందా? దానికి సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఏంట్రా ఇదంతా? చూడండి, జనం న్యూస్ ఆన్లైన్ పత్రికలో వార్త. ఏంట్రా ఇదంతా, దేవుడితో ఏంట్రా మీ పిచ్చి వేషాలు, శ్రీవల్లితో వినాయకుడు మీరే చూడండి. ఇది పుష్ప 2 సినిమా పాటకు సంబంధించినటువంటి ఫోటో. ఇది ఈరోజు ముంబైలో తయారు చేసినటువంటి గణపతి దేవునికి సంబంధించినటువంటి ఫోటో. ఈ వినాయక విగ్రహాన్ని ఆలయాల్లో ప్రవేశపెట్టి దానికి పూజలు చేసి 9 రోజులు నవరాత్రులు పూజలు చేసి మళ్ళీ తీసుకెళ్ళి చెరువు కుంటల్లో అక్కడిక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటాం. మరి ఈరోజు శ్రీవల్లి, అల్లు అర్జున్ లాగా ఈ విగ్రహాన్ని తయారు చేసినప్పుడు మన మనోభావాలు దెబ్బతినాయా? ఈరోజు పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి ఒకటే కాదు, చాలాసార్లు అది ఎప్పుడు మగధీరా సినిమా దగ్గర మొదలుకుంటే మగధీరా సినిమాకు సంబంధించిన ఫోటో కానీ, లేదంటే చాలా సినిమాలకు సంబంధించిన ఫోటోలు ఇంతకుముందు చూసాం మనం. క్రిష్ వచ్చినప్పుడు క్రిష్ సంబంధించిన వినాయకుని తయారు చేశారు. పుష్ప 1 వచ్చినప్పుడు పుష్ప 1 తగ్గేదేలే అనే వినాయకుని తయారు చేశారు. RRR సినిమా సంబంధించినటువంటి వినాయకులను తయారు చేశారు. ఇట్లా చాలా సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా హీరోల మీద ఉన్నటువంటి ప్రేమను మీరు వినాయక విగ్రహాల మీద తయారు చేసినప్పుడు ఎందుకు ఎవరి మనోభావాలు దెబ్బతినట్లేదు? ఈరోజు ముంబైలో సెప్టెంబర్ 7, 2024 హిందువులు భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మొదలుపెట్టేశారు. ఇప్పటికే గణేష్ మండపాలను తయారు చేసి విగ్రహాలను కొలువు చేర్చేందుకు ఆయా కమిటీ వర్గ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇకపోతే వినాయక చవితి సందర్భంగా చేసే వినాయక విగ్రహాల నేపథ్యంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిరుచిని కలిగి ఉండటం సహజం. కొంతమంది పొడవైన వినాయకుని ప్రతిష్ఠించాలని, మరికొందరేమో ఏకో ఫ్రెండ్లీ వినాయకులను ఏర్పాటు చేయాలంటూ వివిధ రకాల ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. మరికొందరేమో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి పనులకు సంబంధించిన వీడియోలను, ఆ విషయాలను పోలుస్తూ విగ్రహాలను తయారు చేయించడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా కొందరు పుష్ప 2 సినిమాలోని సంబంధించినటువంటి వినాయక రూపాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే వినాయక చవితికి సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో విగ్రహ అమ్మకాలు జోరుగా ఊపందుకున్నాయి. పలు థీమ్లతో తయారు చేసే విగ్రహాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ముంబై వంటి పెద్ద నగరాల్లో కొత్త రకాల థీమ్లను తయారు చేసే వినాయకులను చూడడానికి ప్రజలు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈ నిమిషంలోనే పుష్ప 2 సినిమాలోని అల్లు అర్జున్, రష్మిక తరహాలో ఉన్నటువంటి విగ్రహం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. హీరోలపై అభిమానం ఉండాలి కానీ మరి ఇలా అభిమానం పేరుతో దేవుళ్ళను పిచ్చిగా తయారు చేయవద్దని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పుష్ప 2 అల్లు అర్జున్ సినిమాకు సంబంధించింది కాదు ఇది. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మగధీరా సినిమా నుండి మొదలుకుంటే క్రిష్ 2 వచ్చినప్పుడు కానీ, మగధీరా వచ్చినప్పుడు కానీ, RRR వచ్చినప్పుడు కానీ, ప్రభాస్ది బాహుబలి వచ్చినప్పుడు కానీ చాలా సినిమాలకు సంబంధించినటువంటి విగ్రహాలను తయారు చేశారు. ఏ దేవుడు అంటే ఇక్కడ దేవుళ్ళకు సంబంధించినటువంటి అభిమానం లేదు. ఇక్కడ క్లియర్గా వాళ్ళు పలానా హీరోకి నేను అభిమానిని, ఆ హీరో రూపంలో ఒక విగ్రహం, ఆ హీరో లాగానే ఒక విగ్రహం. ప్రభాస్ బాహుబలి అయితే బాహుబలి ఫ్యాన్స్ బాహుబలి విగ్రహం, రామ్ చరణ్ ఫ్యాన్స్ మగధీర విగ్రహం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప సినిమా విగ్రహం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ RRR సంబంధించినటువంటి విగ్రహం. ఇట్లా ఎవరికి నచ్చిన సినిమాలకు సంబంధించినటువంటి హీరోల రూపంలో వాళ్ళ విగ్రహాలను తయారు చేయించుకొని ఈరోజు హిందుత్వాన్ని అత్యంత దారుణంగా నడి బజార్లో పెట్టి ఈరోజు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళ మీద కదా మనోభావాలు దెబ్బతినాల్సింది. ఈరోజు అదే విషయాన్ని ఎవరైనా ప్రశ్నించేదంటే అరే ఏందిరా ఇట్లా చేసిర్రు, ఇదేంటి అని చెప్పేసి ఇదేనా మీరైనా మనుషులేనా అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీదకి కోపానికి వచ్చి నువ్వు మా గురించి మాట్లాడిందని చెప్పేసి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కదిరకృష్ణ లాంటి వాళ్ళు కానీ, బైర్ నరేష్ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది ఎన్నో విషయాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు మాట్లాడిన ఎన్నో అంశాలను పక్కన పెట్టేసి కేవలం పలానా విషయంలో పలానా అంశం మాకు నచ్చలేదు, ఇక్కడ మనం ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, కుట్టడం, సంపుతం, బెదిరిస్తామని చెప్పేసి వాళ్ళ ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. మరి ఈరోజు చేస్తున్న తప్పులని ఎవరు చేస్తున్నారు? ఇట్లాంటి అంశాలను తయారు చేసి, ఇట్లాంటి ఫోటోలను తయారు చేసి, ఇట్లాంటి విగ్రహాలను తయారు చేసి ఈరోజు
ఆ హిందుత్వంలోని ఆ గణేశుని యొక్క రూపాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? సిక్స్ ప్యాక్ వినాయకులను తయారు చేయడం, లేదనంటే ఇంకో రకమైనటువంటి వినాయకులు తయారు చేయడం, ఆఖరికి ముస్లిం రూపానికి సంబంధించిన వినాయకులను కూడా ఈరోజు తయారు చేస్తున్నారు. మరి ఇన్ని రూపాలుగా తయారు చేస్తున్నటువంటి వినాయకులకు సంబంధించిన విషయంలో ఎందుకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నట్లు? అంటే మనోభావాలు అనేవి కేవలం ఎవరన్నా మాట్లాడితే తప్ప మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు చేసేటువంటి వికృత చేష్టలు అయితే ఉంటాయో, జుగుప్సాకరంగా వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నటువంటి మీ యొక్క రూపంలో మనోభావాలు దెబ్బతినవా? మరి వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనోభావాల పేరుతోని తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి అరాచకత్వం ఏదైతుందో అది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడిస్తున్న డ్రామాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ రావాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానిలో భాగంగానే ఎక్కడ ఏ సందు దొరికితే ఆ సందులో మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి గొడవలు పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక వినాయకులకు సంబంధించిన విషయంలో వినాయక చవితి రాబోతుంది కాబట్టి దయచేసి ఈరోజు హైడ్రా పేరుతో హైదరాబాద్లో కూలుస్తున్నటువంటి భవనాలకు సంబంధించిన విషయంలో చాలామంది స్పందిస్తూ అందరూ చెరువుల్ని కాపాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా ఏకో వినాయక విగ్రహాలను, అంటే పూర్తిగా వీలుండేది అంటే మట్టి విగ్రహాలను మాత్రమే మీరు ప్రతిష్టన చేసి, మనం 5 ఫీట్లు పెట్టినా 10 ఫీట్లు పెట్టినా 70 ఫీట్లు పెట్టినా వినాయకుడిని మీరు చేసేటువంటి పూజలు మాత్రమే ఉపయోగం తప్ప విగ్రహం ఎంత పెద్దదని చెప్పేసి అది రికార్డుకు ఉండదు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే వీలైనంత వరకు వినాయక విగ్రహాలను మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేసి, ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. ఆల్రెడీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా వీలైనంత వరకు మన నియోజకవర్గంలో మాత్రం తప్పకుండా పీఠాపురంలో అందరూ మట్టి విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఆయన ఎప్పుడో ప్రకటించాడు. ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎప్పటి నుండో చెప్తా ఉన్నాయి. మరి చెరువుల్ని కాపాడుకోవాలంటే మీరు బంకమట్టితో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని పెట్టుకుంటే సరిపోద్ది. దానికి కెమికల్స్ యాడ్ చేసి వినాయక విగ్రహాన్ని తయారు చేస్తే ఆ కెమికల్స్ కూడా ఈరోజు చెరువుల పూడికకు సంబంధించిన విషయంలో, చెరువులకు సంబంధించిన విషయంలో అది ఇబ్బందులకు తీసుకొస్తుంది. కాబట్టి ఆ నీటిని మొత్తం కలుషితం చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మట్టి విగ్రహాలనే ప్రతిష్టాపన చేయాలని చెప్పి కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.